triplex villas at Kollur, APR Projects. బట్ పెళ్ళైన తర్వాత మామయ్యని చూసి అలవాటు అయిపోయిందా? యాక్టింగ్ చేయాలి డెఫినెట్ గా, వాళ్ళందరినీ చూసి వచ్చేసిందా? మామైతే ఎక్కువ ఉండేవాడిని కాబట్టి ఆ షూటింగ్, ఆ లొకేషన్స్ ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ అయ్యా కాబట్టి అదేంటో తెలుసు. అంటే నేను చైల్డ్ ఆర్టిస్టే. నేను Okay. ఆల్రెడీ చిన్నప్పుడు 2 సినిమాలు చేశా ఏమిటి? చైల్డ్ ఆర్టిస్ట్ గా. అప్పట్లో ఒకటి అదే ఇది అమానుషం అని ఒకటి వచ్చింది. ఓకే. ఆ తర్వాత మన పాపేమా ప్రాణం అని కృష్ణరాజు గారు, సుహాసిని గారు హీరోయిన్. దాంట్లో నా సిస్టర్ మెయిన్ క్యారెక్టర్ చేసింది. ఆ పాపే మా ప్రాణం. పాపేమా Okay. ప్రాణంలో మన జయకృష్ణ గారు ఉండేవాళ్ళు, గుర్తుంది? అవునవును. జయకృష్ణ గారు ప్రొడ్యూసర్. ఓ సో దాంట్లో చేశాను. సో 2 సినిమాలు చేసిన తర్వాత ఏం పెద్ద ఇది చేయలేదు, కానీ చిన్నప్పటి నుంచి అలా కొంచెం సర్కిల్ అలా ఉండేది. ప్లస్ మామయ్య వచ్చిన తర్వాత అది పెరిగింది. ఒకసారి జిమ్కి వెళ్తుంటే నేను మా రవిబాబు అన్న ఇద్దరం ఎదురెదిరిల్లే మేము. సో వెళ్తుంటే ఒకరోజు రవిబాబు అన్న ఆపి, అంటే నువ్వు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అడిగితే అంటే ఎక్కడ నేర్చుకోలేదన్న, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సార్ నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. వెళ్తే ఆ రోజు ఆయన బిజీగా ఉన్నారు. వచ్చేసాను. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత కోడైరెక్టర్ ఫోన్ చేశారు. సార్ రమ్మన్నారండి, ఒకసారి మీరు ఫ్రీగా ఉంటే రండి. సరే అని వెళ్ళి కలిసిన తర్వాత ఇలా ఉందని చెప్పారు. చెప్తే మరి యాక్టింగ్ నేను ఎక్కడ నేర్చుకోలేదనే. ఏం కాదులే, నువ్వు వచ్చే నేను చూసుకుంటాలే. అట్లా స్టార్ట్ అయింది జర్నీ. అది ఫస్ట్ సినిమా ఉషా కిరణ్ మూవీస్ నువ్విలా అని. అందరం కొత్తోడు. అవన్నీ చూస్తే ఇట్లా టెర్రర్. అప్పటికే యాక్టింగ్లు రావు, ఏం రావు, డైలాగులు చెప్పమంటారు. ఫస్ట్ షాట్ చేయగానే బాగానే చేస్తున్నావు కదా అన్నాడు. ఓహో, ఫస్ట్ షాట్ బాగానే చేసావు అనమాట, అయితే ఓకే. కానీ ఆ సినిమా అంతా లెర్నింగ్ ప్రాసెస్. అది అయిన తర్వాత వెంటనే కృష్ణవంశీ గారి దగ్గర పైసా పడింది. ఇంకా కృష్ణవంశీ గారు, రవిబాబు అన్న ఇద్దరు టెక్నికలీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. అండ్ వాళ్ళ టేకింగ్ కానీ ఇది కానీ, వాళ్ళ చిన్న ఐబాల్ మూవ్మెంట్ అటు ఇటు మిస్ అయినా కూడా ఊరుకోరు. సో మా మామయ్య అయితే నాతో ఏమన్నారంటే, అమ్మయ్య ఒక 4-5 లక్షలు మిగిల్చామన్నారు. దేనికి అని? యాక్టింగ్ స్కూల్కి పంపాల్సిన అవసరం లేదు, శుభ్రంగా రవిబాబును కృష్ణవంశీ ఇద్దరు కలిసి పిండి అవతలేశారు, ఇంకా మాకు ప్రాబ్లం లేదు, ఆ ఖర్చు మిగిల్చామమ్మా అని చెప్పన్నారు. ఫస్ట్ నుంచి గుండెతోనే ఉన్నావా? ఆ సినిమా అప్పుడు గుండె, ఇంకా అదే అంటున్నా, అది కంటిన్యూ అయిపోయింది. మామూలుగా అయితే హెయిర్ స్టైల్ బాగుంటది కదా. అంటే రవిబాబు గారు అసలు ఆ లుక్, ఆ టిపికల్ లుక్ ఆయన చెప్పారు. అసలు ఈ లుక్ ఎవరికి అంత సెట్ అవ్వదు, ఇట్స్ వెరీ టిపికల్ అండి, హైట్ కి అది బాగా సెట్ అయింది, నెవర్ చేంజ్ ఇట్ అని చెప్పి ఆయన అంటనే ఉన్నారు. మధ్యలో ఒకసారి కొంచెం హెయిర్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ రకరకాల హెయిర్ స్టైల్స్ ఇష్టపడతాం ఈ ఏజ్ లో. అలాంటిది ఎప్పుడు ఇలా గుండె అంటే కష్టంగానే ఉందా? కష్టమే, బట్ నేను మొన్నటి వరకు మళ్ళీ హెయిర్ తో ఒక 4 years కోవిడ్ అప్పుడు హెయిర్ తో స్టార్ట్ చేసి చాలా సినిమాలు చేశా. కిలాడి, భగవంత్ కేసరి, బాల్తేరు వీరయ్య, ఇంకొక 4-5 సినిమాలతో రిలీజ్ కున్నాయి హెయిర్ తో చేసా. బట్ ఏంటంటే ఎక్కువ ఆఫర్స్ ఇలాగే వస్తున్నాయి నాకు. అంటే ఇలా చాలా సినిమాలు వదిలేసి వచ్చింది. ఇప్పుడు ఈ లుక్కే కావాలి అంటే, అరే మనం హెయిర్ తో ఇది చేస్తున్నాం కదా అంటే, కాదండి ఆ లుక్ అయితే మేము అనుకుంటున్నాం అని అలా వదిలేసి తర్వాత నాకే అనిపించింది, ఏంట్రా మనం సినిమాలు వదిలేయడం ఏంటి, దీని గురించి లేదు, మన ప్రొఫెషనే అది, మన బ్రెడ్ అండ్ బటర్, వేరే బిజినెస్లు ఏం లేవు. సో దీని మీదే ఇది కాబట్టి అని చెప్పి వెంటనే ఇలా షేవ్ చేయగానే రవిబాబు అనే దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, క్యారెక్టర్ ఉంది మొన్న చేసాం, తను మెయిన్ క్యారెక్టర్ చేసింది. అవునులో నాకు ఎలాంటి క్యారెక్టర్ పడిందో ఇప్పుడు రవిబాబు అనే సినిమాలో అలాంటి క్యారెక్టర్ చేసింది. గుండె నువ్వే గీసేసుకున్నావా? అంతే, నేనే ఇంట్లో షేవింగ్ గివింగ్ అన్ని నేనే. ఓకే. డైలీ గుండె చేయాల్సింది. ప్రో అయిపోయా. షూటింగ్ ఉంటే రోజు భలే కష్టంగా ఉంటది కదా. గుండెలో ప్రో అయిపోవడం అంటే మనం చూసి నా ఫ్రెండ్స్ చాలా మంది, ఏ సెలూనా పాడా, మా బాత్రూమ్ లో మిర్రర్ డైలీ చేయాల్సిందేనా? కాదు, డైలీ అవసరం లేదు, 3-4 days ఒకసారి. 3-4 days ఒకసారి చేస్తా. మరి కంటిన్యూటీలు అలా ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీడే చేయాల్సి వస్తుంది, ఎవ్రీ ఆల్టర్నేట్ డే అనే చేయాల్సి వస్తుంది. ఓకే. పాపం ఒక్కొక్క వైఫ్ కి ఎన్ని కోరికలు ఉంటాయి. మా ఆయన అబ్బాస్ హెయిర్ స్టైల్ చూడ అలా చూసేసింది కదా, అబ్బాస్ హెయిర్ స్టైల్ లో చూసిందిగా, చూడండి చూసి అప్పుడప్పుడు ఇప్పుడు ఆ దువ్విని చూస్తుంటే మీకు హెయిర్ బ్రష్ కావాలా, నేను వాడుకోవాలా. ఇప్పుడు వచ్చే ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా హెయిర్ డ్రైర్ జుట్టారు పెట్టుకుంటామని ప్రామిస్ ఇదన్నమాట. నేను కంట్రోల్ అనుకుని వచ్చా. నేను రోజు ఏడిపిస్తా, మా ఇద్దరి మధ్య ఇలానే ఉంటుంది అనమాట. ఎవ్రీ సింగిల్ డే నేను ఏడిపించడమో, తను నేర్పించడమో, వీఆర్ లైక్ దిస్ అంతే. సరదాగా జోకులు వేసుకోవడము, తిట్టుకున్నా కూడా ఇద్దరు ఒకవేళ ఒకళ్ళనొకళ్ళు చిన్నగా క్రిటిసైజ్ చేసుకున్నా కూడా ఇట్ ఇస్ లైక్ కంప్లీట్
అంటే జోవియల్ గానే ఉంటుంది. బట్ ఫస్ట్ లో మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి, లెంత్ క్యారెక్టర్స్ పడ్డాయి. లెంత్ క్యారెక్టర్స్ బట్ తర్వాత కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. 100% తగ్గింది. ఇంపార్టెన్స్ తగ్గించారు డైరెక్టర్స్, బికాస్ ఆఫ్ కథ కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మనం కావచ్చు. మామయ్య ఉంటే ఇంకొకలాగా ఉండేదేమో అని కొంతమంది అనుకుంటారు. అయి ఉండొచ్చు. టాలెంట్ ఎంత టాలెంట్ ఉన్నా కానీ ఆవగించేంత అదృష్టం కూడా ఉండాలి కదా. సో మన సపోర్ట్ ఉంటే అది వేరే ఇండస్ట్రీలో, మన సపోర్ట్ లేకపోతే మనంతట మనం ఎదగాలంటే కష్టంగా ఉంటది కొంచెం. నేను ఏ రోజు మావయ్య సపోర్ట్ తో ఒక్క సినిమా కూడా చేయలే. ఇది జస్ట్ పేరు చాలు కదా. పేరు ఓకే, బట్ ఆయన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఇట్లా రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూలో కూర్చొని ఆయన అడిగారు, ఏంటి మీ అల్లుడు కూడా ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాడు కదా అంటే, అది మాత్రం ఆయన ఇదే, ఎక్కడ నేను ఎవరికి రికమెండ్ చేసి మా అల్లుడిని పెట్టుకోమని చెప్పలేదు, అతను సొంత దీంతోనే వచ్చాడు. సో నా ఫ్రెండ్స్ కూడా అందరూ అప్పుడు అన్న మాటలన్నీ అవును సినిమా చూసాక పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉన్నారు. ఇంత మెయిన్ క్యారెక్టర్ చేశాడు, అది పెద్ద హిట్ అవును, అప్పుడు అది బాగా పేరు తీసుకొచ్చింది. తర్వాత ఏం చేశానంటే, ఇప్పుడు తర్వాత రాజా ది గ్రేట్ కానీ F2 ఇవన్నీ మంచి క్యారెక్టర్సే, అనిల్ రావిపూడి అని కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చారు. తర్వాత ఏంటంటే హెయిర్ ఎప్పుడైతే మనం ఇన్ని సినిమాలు చేస్తాం కదా, బోర్ కొడుతుంది జనాలకు కూడా, కొంచెం మార్చాలి అన్న ఇదిలో కోవిడ్ అప్పుడు హెయిర్ చేయడం స్టార్ట్ చేశాను, హెయిర్తో చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు తగ్గినాయి. అంటే జనాలకి ఏంటంటే ఈ లుక్ గుర్తుండిపోయింది. అట్లా నేనే చెప్తాను కదా, సినిమాలు వదిలేసినవి ఉన్నాయి, ఇంకా మనం తప్పు చేయకూడదు. ఇప్పుడు ఇంకా దిస్ ఇస్ ఇంకా వెరీ లేట్, ఇంకా తప్పు చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడు అంత మంచి మూవీస్ రిలీజ్ రెడీ ఉన్నాయా? రిలీజ్ కి 4 సినిమాలు రెడీగా ఉన్నాయి. ప్రొడక్షన్ లో 2 సినిమాలు, ఒక వెబ్ సిరీస్. ఓకే, నౌ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ వెరీ బిజీ. సో రెమ్యునరేషన్ ఎంత చింటూ పర్ డే? ఒక 50,000. మనం ఏం చెప్తాం మళ్ళీ అక్కడికి, ఇంట్లో ఎలానే చెప్పు కదా కరెక్ట్ రెమ్యునరేషన్. ఇక్కడ కాదండి సామెత, ఆడవాళ్ళ వయసు అన్న మగాళ్ళ జీతం చెప్పకూడదు. ఓకే, మీ వయసు వస్తుంది, నేను అడగనండి, ఇంకా అడిగే ఉద్దేశం లేదు. మీరు ఇంకొక 10-15 ఇయర్స్ అయినా ఇలానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.